ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కొన్ని మాటలు చదువుతాను, ఒక్కసారి ఆలకించండి. ఏమని ఉంటుందంటే, నేను ఒక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను, నేనే ప్రగల్భములు ప్రవచనములు వ్యర్థము చేయువాడను, సోదెగాండ్రను వెర్రివానిగా చేయువాడను, జ్ఞానులను వెనుకకు తిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే నా సేవకుని మాటను రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను, నేనే వెలుగును సృష్టించిన వాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను కీడును కలుగజేయువాడను యెహోవా అను నేనే వీటన్నిటినీ కలుగజేయవాడను. ఇక్కడ మీకు ఏం అర్థమవుతుందండి? ఏమి జరిగినా దేవుని యొక్క చిత్తంలోనే, ఏది జరిగినా కూడా మన జీవితంలో తప్పకుండా దేవుని యొక్క మాట సెలవివ్వడం జరుగుతుంది. దేవుని అనుకుంటేనే మన జీవితంలో ఏదైనా జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే, యోబు గారి జీవితం మనం చూసుకుంటే, యోబు గారికి అంతటికీ కూడా, తనకున్న ఆస్తి అంతటికీ కూడా, తన కుటుంబాన్ని అంతటికీ కూడా దేవుడు కంచె వేశాడంట. ఆ కంచెని తీవని సాతాను వెళ్ళి దేవుడిని అడిగితే, దేవుడు ఆ కంచెని తీస్తేనే అతనికి శోధన రావడం జరుగుతుంది. అయితే దేవుడు ఒక్క మాట చెప్తాడు, సాతాను ఎంత బలవంతుడైనా అయి ఉండొచ్చు, కానీ దేవుడి యొక్క పర్మిషన్ లేనిదే ఏదీ చేయలేడు. అయితే ఆ యొక్క యోబు ఆస్తుల్ని, కుమారుల్ని అందరినీ కోల్పోయినా కూడా దేవుడు ఖచ్చితంగా మాట చెప్తాడు. ఏంటి అంటే, ఆరోగ్యమును మాత్రం నువ్వు ముట్టొద్దు, యోబు యొక్క ఆరోగ్యం జోలికి నువ్వు వెళ్ళొద్దు అంటాడు. కానీ సాతాను మళ్ళీ వచ్చినప్పుడు దాని గురించి కూడా దేవునికి సాతానికి మధ్య మాటలు జరిగితే, సాతాను నువ్వు అతని ఆరోగ్యాన్ని కూడా క్షీణింపచేయడానికి నాకు పర్మిషన్ ఇవ్వు, అప్పుడు నేను చూసుకుంటాను, అప్పుడు స్తుతిస్తాడో లేదో నేను తెలుసుకుంటానంటాడు. అప్పుడు దేవుడు పర్మిషన్ ఇస్తాడు. ఆ తర్వాత యోబు యొక్క ఆరోగ్యము కూడా క్షీణించడం జరుగుతుంది. అంటే దేవుని యొక్క సెలవు లేకుండా దుష్టుడు మనల్ని ముట్టడం అసాధ్యము. కాబట్టి అందుకని రాశారేమో, నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా అనే మాట ఉండదు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకి సాధ్యమా. ఈ పాట ఒక్కసారి ఈ మాటల తర్వాత వినండి, తప్పకుండా మీరు ఆదరణ పొందుతారు. దేవుడి యొక్క కాపుదల కొరకు, దేవుని యొక్క సంరక్షణ కొరకు అనుదినము తప్పక ప్రార్థించండి. పరలోక ప్రార్థనలో కూడా మేము కీడులోకి పడకుండా, శోధనలోకి పడకుండా కూడా మమ్మల్ని తప్పించండి అని కూడా రాయబడి ఉంటుంది కదా. సో దేవుని చెప్పిన మాటల్ని మన ప్రార్థనలో తప్పక వినియోగించుకోవాలి.